నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. కూటమిచ్చిన షాక్కి వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే సాధించింది. మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని, మేము సభకు వస్తే మమ్మల్ని అవమానిస్తారని, మేము శాసనసభకు రామని వైసీపీ అలిగి అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అసలు వైసీపీ శాసనసభకు రాకపోవడంతో సభలో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందో, ఏం చెయ్యబోతుందో, గత ప్రభుత్వం ఏ విధానాలు అవలంబించిందో ప్రజలకు వివరించేందుకు మధ్యలో ఎవ్వరూ అడ్డుపడకుండా వాళ్ళకొక చక్కని అవకాశం అయితే దొరికింది. తామేం పని చేస్తున్నామో ప్రజలకు వివరించడానికి బదులు అసందర్భ ప్రేలాపనలతో కూటమి తనంతట తానే కష్టాలను కొని తెచ్చుకుంటుంది. ప్రధానంగా టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ పెరుగుతుందా అనే అనుమానం ప్రజలకు కలుగుతుందనడంలో సందేహం లేదు. ఒక పక్క టీడీపీ అధినాయకత్వం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్లు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఈ పొత్తు 15 సంవత్సరాల పాటు ఉండాలని ప్రయత్నిస్తుంటే, టీడీపీలోని కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు కూటమిని కష్టాల పాలు చేస్తుంది. మొన్న బోండా ఉమ తన వ్యాఖ్యలతో ఓ అంశంలో పీసీబీ చైర్మన్ కృష్ణయ్య షోల్డర్ మీద నుంచి ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనే తుపాకీ గురిపెట్టినంత పని చేశారు. తాజాగా బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిస్పందనగా మెగాస్టార్ చిరంజీవి లెటర్ రూపేణ వివరణ ఇవ్వడం వంటి అంశాలు కూడా కూటమిని కష్టాల్లోకి నెడుతుంది. బాలకృష్ణ వైసీపీ అధినేత జగన్ను కూడా అసెంబ్లీ సాక్షిగా తిట్టడంతో వైసీపీ కూడా బాలకృష్ణపై మండిపడుతుంది. అంతేకాదు, పనిలో పనిగా చిరంజీవిని పొగుడుతూ కూటమిలో చంద్రబాబుకు పవన్కు మధ్య అగాధం సృష్టించడానికి దానికి కారణం కూటమి నేతలే అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసందర్భ ప్రేలాపనలు ఎవరు ఎందుకు పేలుతున్నారు? 15 సంవత్సరాల పాటు టీడీపీ జనసేన కొనసాగించాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ చెప్తున్నారు పొత్తును కొనసాగించాలని. కానీ కూటమి నాయకులు పొత్తును అసలు కొనసాగించేందుకు దోహదపడతారా లేదా విచ్ఛిన్నానికి కారకులవుతారా? కూటమి నాయకులే వైసీపీకి అవకాశం ఇస్తే వైసీపీ రాజకీయం చెయ్యదా? అసలు ఏపీలో రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు కూడా ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ అధినేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నమస్కారం సార్. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డిని తిట్టారని చెప్పి వైసీపీలో ఈ రోజున విపరీతంగా మాజీ మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి పెద్దగా మాట్లాడుతున్న పరిస్థితి. మరి బాలకృష్ణ గారు తిట్టారని మీరు చెప్తున్నారు. గతంలో మీ నేతలు కూడా అదే చేశారు. కానీ అది చేశారు కదా అని ఈరోజు తిట్టడం కరెక్ట్ భావ్యం కాదు. అసలు ఏం జరుగుతుందంటారు ఏపీలో? ఏం చెప్తారు మీరు? నాకు అంటే మా వాళ్ళు తిట్టున్నారు అంటున్నారు, కానీ నాకైతే బాలకృష్ణ చూస్తే చాలా జాలేస్తుంది. ఎలాంటి వాడికి ఎలాంటి వాడు పుట్టాడు. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని నిలబెట్టాడు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా, ఆ పార్టీలో ఇతను ఎమ్మెల్యేగా ఉంటూ, రామారావు గారికి కుమారుడిగా ఉంటూ, అసెంబ్లీలో మాట్లాడేది, అసెంబ్లీలో నడుచుకుంటే నడవడిక, అసెంబ్లీలో తూగుతూ ఊగుతూ ఉండే పద్ధతి చూసిన తర్వాత, అరే పాపం రామారావుకి ఇలాంటి కొడుకు పుట్టినాడా, ఇంత దారుణంగా ఇంత దరిద్రంగా దిగజారిపోయి మాట్లాడేటువంటి కొడుక, అది ఆయన విజ్ఞతకి పెడదాం అది అని ఆయన అనుకోవడంతో పాటు, రెండో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పక్కలో, మీకు తెలిసిన లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితిలో ఎన్టీఆర్ కుటుంబము అనేది బయట పెద్దగా ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి, పొరపాటున ఎక్స్పోజ్ అయినా అది విచ్ఛిన్నంగా ఉండాలి తప్ప మాకు మించి ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగా ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారిని అత్యున్నత స్థాయి తీసుకుపోయేందుకు, నా కుమారుడు నా నందమూరి వారసుల కన్నా గొప్పోడు అనిపించుకోవడం కోసము ఆయన కుమారునికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు పైకి లేపి ఆయన చూపిస్తున్నారు. బాలకృష్ణ గారికి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని విచ్ఛిన్నం చేసి అసలు ఎన్టీఆర్ కుటుంబమే పనికిరాదు ఇంకా రాజకీయాలకు అనే విధంగా
తయారు చేయడానికి ఆయన తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి మాట్లాడించాడు. మాట్లాడిన తర్వాత ఒకవేళ అలాంటిది ఏదన్నా జరిగితే అంత ముఖ్యమంత్రిగా 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడుగా అదే ఇది తప్పు ఇది ఒప్పు అని ఆయన చెప్పకపోవడము, ఆయన ఎంకరేజ్ చేయడము, ఆయన మళ్ళీ అంటే ఇప్పుడు బాలకృష్ణ గారిని నేను కాదు, మా పార్టీ వాళ్ళు కాదు, పక్కన జనం కూడా అనుకుంటున్నారండి. ఎన్టీ రామారావు గారికి పుట్టినటువంటి బాలకృష్ణ గారు ఈ విధంగా దిగజారిపోయి మాట్లాడడం ఏంటి? రెండోది, బాలకృష్ణ అనే వ్యక్తికి కృతజ్ఞతా భావం ఉండదా? ఆయనింటో బెల్లంకొండ సురేష్ పైన కాల్పులు జరిపినప్పుడు ఆయన సత్యనారాయణ